ఒకప్పుడు రౌడీయిజము, ఫ్యాక్షనిజానికి వాళ్ళు ఎట్లా చేస్తారంటే, మీ ఇంటికొచ్చేస్తారు, ఇల్లు ఆక్రమించేసుకుంటారు. మీ ఇంట్లో ఇద్దరు అన్నతమ్ములు గొడవ ఉంది. తమ్ముడు వాళ్ళ దగ్గరికెళ్ళాడు. మా అన్న నాకు ఇచ్చేసాడు గానీ, ఈ ఇంట్లో నాకింకా వాటా కావాలని. వెంటనే ఆడొచ్చేసి ఆక్రమించేసుకుంటాడు. ఆ తర్వాత తమ్ముడిని ఎల్లగొడతాడు, అన్నని ఎల్లగొట్టి వాడు లాక్కుంటాడు. ఇలాంటిది రౌడీయిజంలో, ఫ్యాక్షనిజంలో జరిగేది. పోలీస్ స్టేషన్‌కి వెళ్తే, పోలీసులు అది సివిల్ మ్యాటర్ అయ్యా, ఇంటి గొడవ మేమేం చేస్తాం అంటారు. ఇంటి గొడవ సివిల్ మ్యాటర్ ఎప్పుడవుతది? అన్నాతమ్ములు కొట్టుకుంటే అది సివిల్ మ్యాటర్ అవుతది. లేదా బంధువులు దాని మీదన గొడవ పడితే అది సివిల్ మ్యాటర్ అవుద్ది. అంటే అది లీగల్‌గా తేల్చుకోండి అని చెప్పి. ఇంకోడొచ్చి ఆక్రమించుకున్నాక అది సివిల్ మ్యాటర్ ఏంటి? క్రిమినల్ మ్యాటర్ కదా! కానీ ఆ పేరుతో తప్పించుకునేవోళ్ళు, అవతల ఉన్నోడి దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, బ్రిటన్‌లో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందట. అక్కడున్న బ్రిటన్ పౌరుల ఆస్తుల్ని చొరబాటుదారులు ఆక్రమించుకుంటున్నారట. ఈ విషయం మీద కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్తే ఇది సివిల్ మ్యాటర్, మేము జోక్యం చేసుకోమని చెప్తున్నారట. అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చినోళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినోళ్ళు, సిరియా నుంచి వచ్చినోళ్ళు, ఇలాంటోళ్ళు చివరికి బ్రిటన్ పౌరుల యొక్క ఆస్తులు లాక్కునే దశకొచ్చేసింది.